వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పారిశ్రామికవేత్త జనార్దన్ రావు కేసులో కూడా కీలక విషయాలు బయటకు వచ్చాయి. అయితే కస్టడీలో ఉన్న నిందితుడు కీర్తితేజ నుంచి కూడా పలు విషయాలు సేకరించారు పోలీసులు. అయితే కీర్తితేజను తాత జనార్దన్ రావు అవమానించడం వల్లే ఈ హత్య చేసినట్టుగా కూడా నిందితుడైతే ఒప్పుకున్నాడు. యు బెగ్గర్ అంటూ డైలీ తాత తనను అవమానించేవాడని, అటు ఆస్తి పంపకాల్లో కూడా తనను దూరంగా ఉంచడం పట్లే ఈ కక్ష పెంచుకుని హత్య చేసినట్లు కూడా కీర్తితేజ అయితే పోలీసుల కస్టడీలో వెల్లడించాడు. అంతేకాకుండా అందరికంటే హీనంగా చూసేవారు, అలాగే ప్రతిరోజు బెగ్గర్ అంటూ పిలిచి నన్ను అవమానించేవారు, అలాగే ఆఫీస్లో కూడా అవమానించేవాడు. దీంతోనే అటు కీర్తితేజ అయితే ఆ తాతపై కసి పెంచుకుని ఎలా అయినా సరే ఆ కసి తీర్చుకునేందుకే తాతను హత్య చేసినట్టు కూడా పోలీసుల కస్టడీలో అయితే కీర్తితేజ ఒప్పుకున్నాడు. అది కాకుండా ఆస్తిలో వాటా కావాలని అడిగితే ఇవ్వలేదు. సో అందుకే కోపంతో కూడా కసితీరా తాతను చంపేసినట్టు పోలీసుల ముందు కీర్తితేజ అయితే ఒప్పుకున్నాడు. సో ఈ హత్యతో కూడా ప్రస్తుతం అయితే వాళ్ళ ఇంట్లో ఘర్షణలు జరిగాయి. హత్య రోజు కూడా పెద్ద గొడవ అయింది. ఘర్షణల నేపథ్యంలో కూడా ఆ రోజు ఆస్తి పంపకాలు గొడవలు జరిగాయి. అలాగే తనని అవమానించేవారు, ప్రతి విషయంలో కూడా ఇంట్లో కుటుంబ సభ్యులు తాతను తను దూరం పెట్టేవాడని, ఈ అవమానం భరించలేకే కోపంతో అటు జనార్దన్ రావును హత్య చేసినట్టు కీర్తితేజ అయితే పోలీసుల కస్టడీలో వివరించారు. అయితే హత్య జరిగిన మరుసటి రోజే అటు కీర్తితేజను పోలీసులు అదుపులోకి తీసుకుని కస్టడీకి తీసుకున్నారు. 5 రోజుల కస్టడీలో భాగంగా కూడా నిందితుడు వివరించిన విషయాలను అయితే కూడా పోలీసులు చెప్పారు. దీంతో కూడా కస్టడీలో కూడా విస్తుపోయే విషయాలు అయితే బయటకు వచ్చాయనే చెప్పాలి. ఎందుకంటే కసి తీరా మనవడే ఒక్క తాతను హత్య చేసిన ఘటన అయితే వెలుగు చూసింది. దీంతో ఒక్కసారిగా కూడా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆస్తి పంపకాలు జరగలేదు, తను అవమానిస్తున్నారు, తనని దూరంగా పెట్టారు, అటు ఆఫీస్లో కూడా ఎలాంటి న్యాయం జరగట్లేదు అనే విషయంతో కోపం పెంచుకుని అటు తాత జనార్దన్ అయితే హత్య చేసినట్లు కీర్తితేజ చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి సాగర్ ఉన్నారు. సాగర్, చెప్పండి. మనం మొత్తం అయితే ఇటు జనార్దన్ హత్యకు సంబంధించి కూడా కీలక విషయాలైతే నిందితుడు ఒప్పుకున్నాడు కస్టడీలో. దీన్ని అంతా ఎలా చూడాలంటారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించినటువంటి హత్య జనార్దన్ రావు హత్య కేసులో కొన్ని కీలక విషయాలైతే పోలీసులు విచారణలో కస్టడీకి తీసుకున్న అనంతరం, నిందితుడు కస్టడీకి తీసుకున్న అనంతరం కీలక విషయాలైతే బయటకు వచ్చాయని తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆస్తి తగాదాల నేపథ్యంలోనే ఈ ప్రముఖ పారిశ్రామికవేత్త వెల్జాన్ గ్రూప్ సంస్థల అధినేత వెల్లమాటి చంద్రశేఖర్ జనార్దన్ రావుని కొంత మన్మడే దారుణంగా హత్య చేసిన ఉదంతం వెలుగు చూసింది. ఈ నేపథ్యంలోనే నిందితుడు మనవడైనటువంటి కిలారి కీర్తితేజను 5 రోజుల కస్టడీకి, హత్య జరిగిన నెక్స్ట్ డేనే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం రిమాండ్ తరలించారు. అయితే రిమాండ్ తరలించిన అనంతరం కూడా ఈ హత్యకు సంబంధించినటువంటి పలు కీలక విషయాలు రాబట్టే అవసరమైన నేపథ్యంలో నిందితుడిని కోర్టు ఆదేశాల మేరకు 5 రోజుల పాటు కస్టడీకి తీసుకుని మరోసారి పోలీసులు విచారించారు. ఈ కస్టడీ విచారణలో పలు కీలక అంశాలు కూడా బయటపడ్డట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఆస్తి వివాదాల నేపథ్యంలోనే ఆస్తులు మనవడైనటువంటి తనకు కూడా ఇవ్వకపోవడంతో తరచూ తాతతో గొడవ పడేవాడు. అనంతరం తనను తీవ్రంగా అవమానించాడన్న విషయాలు కూడా కస్టడీ విచారణలో బయటపడ్డట్టుగా తెలుస్తుంది. అయితే మొదటి 2 రోజులు మాత్రం కీర్తితేజ విచారణలో ఎలాంటి విషయాలు బయట పెట్టకపోవడం, బిత్తర చూపులు చూడడం, అడిగిన వాటికి సరిగా సమాధానం చెప్పకపోవడంతో తర్వాత మిగతా 3 రోజులు మాత్రం కీలక విషయాలైతే పోలీసులు కస్టడీ విచారణలో బయట పెట్టారని తెలుస్తుంది. తనను ప్రతిరోజు చులకన భావంతో చూడడం, అవమానించడం, యు బెగ్గర్ అంటూ తనను తీవ్రంగా అవమానించారు. అదే సందర్భంలో ఇంట్లో ఈ తరహా వ్యవహారం జరుగుతున్నా కూడా ఆఫీస్ కి వెళ్ళిన సందర్భంలో కూడా ఇదే విధంగా తనను తాత జనార్దన్ రావు అవమానించాడని లోపల కక్ష పెట్టుకున్నటువంటి కీర్తితేజ ఇటకీలకు తనను హతమార్చారని నిర్ణయించుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఆఫీస్ లో ఇటు ఇంట్లో కూడా తనను తాతనే విలువ ఇవ్వకపోవడంతో, తీవ్రంగా అవమానించడంతో ఇటు ఇంట్లో వాళ్ళు, కుటుంబ సభ్యులతో పాటుగా ఇటు ఆఫీస్ లో కార్యాలయంలో ఉన్న సిబ్బంది కూడా తనను చిన్న చూపుగా చూసేవారంటే ఆయన మనోవేదనకు గురైనట్లుగా కూడా కస్టడీ విచారణలో తెలిపారు. సో దీంతోనే తనను అనంతరం కూడా ఇలా చులకన భావంతో చూసిన అనంతరం కూడా తనను
ఆస్తిలో వాటా ఇవ్వకపోవడం, కంపెనీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కూడా తనను పాల్గొనకుండా చేయడము, కంపెనీకి సంబంధించినటువంటి కీలక పదవుల్లో ఎట్లాంటి పదవుల్లో కూడా తనకు ప్రమేయం లేకుండా చేయడం, ఇవన్నీ కూడా తనను మనోవేదనకు గురి చేసినట్లు కూడా మన్మడు కీర్తితేజ కస్టడీ విచారణ తెలిపారు. ఎటకేలకు తనని హతమార్చాలనుకున్నాడు. ఘటన జరిగిన రోజు కూడా తనకు తాతకు మధ్య తీవ్రంగా గొడవ జరిగింది, తీవ్ర ఘర్షణ జరిగింది. ఆస్తికి సంబంధించిన వాటాల్లో ఇస్తే తన దారి తాను చూసుకుంటానని చెప్పు తీవ్ర వాగ్వేదానికి ఇద్దరు దిగినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తను ఇక్కడ కీలకంగా మనం చెప్పుకోవచ్చు, ఇన్స్టామార్ట్ లో కత్తి బుక్ చేశానని చెప్పి కూడా ఆయన కస్టడీ విచారణ తెలిపినట్లు తెలుస్తుంది. అంటే ఇన్స్టాంట్ గా ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఇంట్లో వస్తువులతో కాకుండా ఆన్లైన్ ద్వారా ఇన్స్టామార్ట్ లో 10 నిమిషాల్లో ఇటు ఒక కత్తిని కూడా తను కొనుగోలు చేసి ఆర్డర్ చేసి అది డెలివరీ అయిన అనంతరం కూడా తాతను గొంతు తోసి కసి తీరా నేను గొంతు కోసి హతమార్చానని కూడా ఆయన కస్టడీ విచారణలో తెలిపారు. ఇక్కడ చూడొచ్చు మనం, మానవ సంబంధాలకు విలువ లేకుండా కేవలం ఆస్తి కోసం తననేదో అవమానించాడని సొంత తాతనే ఈ విధంగా హతమార్చడం పైన కూడా కొంత వ్యతిరేకత వచ్చింది. పెద్ద ఎత్తున దీనిపైన ఒక చర్చ కూడా జరిగిన పరిస్థితి మనం చూసాం. కానీ ఇక్కడ తాతను హత్య చేసిన తీరు, హత్య చేయాలనుకున్న విషయాలు కూడా, సంచలన విషయాలు కూడా కస్టడీ విచారణ పోలీసులు బయటపడ్డారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన కస్టడీ విచారణ అనంతరం కూడా పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేయడం, కోర్టు అనంతరం కూడా ఈ కీర్తి తేజ కూడా ఎలాంటి శిక్ష విధిస్తుంది అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే సాగర్, ఓకే, ఇప్పటి వరకు కూడా కస్టడీలో ఉన్న కీర్తి తేజ నుంచి కూడా పలు విషయాలు అయితే రాబట్టారు పోలీసులు. అయితే ఈ హత్యకు సంబంధించి కూడా ఓన్లీ కీర్తి తేజనే పన్నాగం పన్నాడా, లేదంటే ఇంకెవరు ప్రమేయం అయినా ఉందా, ఎవరి హెల్ప్ అయినా తీసుకున్నాడా, నిందితులు ఇంకెవరైనా బయటపడే ఛాన్స్ ఉందా? లేదండి, కస్టడీ ఖచ్చితంగా పోలీసుల దర్యాప్తులో కూడా ఇదే విషయాలు బయటకు వచ్చిన నేపథ్యంలో పోలీసులు పూర్తిగా నిందితుడు కీర్తితేజ ఒక్కడే ఈ హత్యకు పాల్పడట్లుగా కూడా పూర్తిగా గుర్తించారు. ఎవరి సహకారం లేదు. ఎందుకంటే ఈ ఇద్దరికి మధ్య వాగ్వాదం జరుగుతున్న సందర్భంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఇంట్లో ఎవరైనా సహకరించాలి లేదా తన స్నేహితులు ఎవరైనా సహకరించాలన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. కానీ ఎటకేలకు నిందితుడు ఒకడే ఇన్స్టామార్ట్ లో కత్తి బుక్ చేసుకొని ఈ హతమార్చినట్లుగా కూడా పోలీసుల విచారణలో బయటపడింది. దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా పోలీసులు సేకరించారు. కస్టడీ విచారణలో కూడా హత్యకు వాడిన కత్తిని, అనంతరం రక్తపు మడుగులో ఉన్నటువంటి తన బట్టలను కూడా బిఎస్ మక్తలోని ఎల్లమ్మగూడ ఖాళీ ప్రాంతంకి వెళ్ళి నేను తగలబెట్టానని చెప్పి కస్టడీ విచారణలో కూడా నిందితుడు తెలిపిన నేపథ్యంలో నిందితుడి ఒక్కడి ప్రమేయమే, మనవడు ఒక్కడే తాతను హతమార్చినట్లుగా కూడా పోలీసుల పూర్తిగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో రిమాండ్ తరలించిన అనంతరం కూడా కోర్టుకి ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయనున్నారు. మరి ఎవరి ప్రమేయం ఉందా లేదా అనేది కూడా కస్టడీ విచారణలో అయితే పూర్తిగా నిర్ధారణకు వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్ గా చూస్తే ఈ హత్యలో కీలక ప్రమేయం మాత్రం కీర్తితేజ ఉంది. అవమానించడం, ఆస్తి వివాదాలే ప్రధాన కారణంగా కూడా పోలీసులు నిర్ధారించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది మనకి ఈ కేసులో. రైట్ సాగర్, థ్యాంక్ యూ. సో చూస్తున్నాం కదా, ఎట్టకేలకు కూడా అటు కీర్తితేజ కస్టడీలో అయితే పోలీసులు కీలక విషయాలు బయటపెట్టారు. కేవలం తన తాతను అవమానించడంతోనే ఈ హత్య చేసినట్లు, అది కూడా ఇన్స్టామార్ట్లో కత్తి ఆర్డర్ పెట్టి మరి ఆ తాతపై కసి తీర్చుకునేందుకు ఈ హత్య చేసినట్లు కూడా నిందితుడు కీర్తితేజ అయితే పోలీసుల కస్టడీలో వెల్లడించారు. అయితే ఇంకా కస్టడీ అయితే జరుగుతుంది. మరి కీర్తితేజకు ఇప్పుడు ఎలాంటి